సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకుంటే అమెజాన్ నుంచి అయితే ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే జాబ్ అయితే ఉంది. సో రోల్ వచ్చేసి CXQO అసోసియేట్. ఇది వచ్చేసి బేసిక్గా చెన్నై రీజియన్లో హైర్ చేస్తున్నారు, కానీ మీరు వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి చెన్నైలో అటెండ్ అవ్వాలి. మీ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రోల్ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో అయితే చూసుకుందాం. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే నేను మళ్ళీ తీసుకొస్తాను. సో ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే ఈ జాబ్ రోల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ CXQO అసోసియేట్ అని. సో ఇది వచ్చేసి మెషిన్ లెర్నింగ్ డొమైన్ బేస్ మీద అయితే జాబ్ అనేది ఉంటుంది. సో మనం చూసుకుంటే జాబ్ డ్యూటీస్ వచ్చేసి పర్ఫామ్ డేటా కలెక్షన్ టాస్క్ రిలేటెడ్ టు అమెజాన్ డివైస్. సో అమెజాన్ డివైస్ యొక్క డేటా కలెక్షన్ టాస్క్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు మీ టీమ్ మేనేజర్తో పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా అయితే మీరు ఒక టీంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఏదైనా స్ట్రీమ్ అవ్వని. మీరు డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీరు అవసరమైతే నైట్ షిఫ్ట్ ప్లస్ హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, వర్క్స్ని బట్టి. మీకు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీకు దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. బేసిక్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా అర్జెన్సీతో ప్రొవైడ్ చేయలేకపోతే మీ దగ్గర అయితే వర్క్ ఫ్రమ్ మీ ల్యాప్టాప్ అయితే ఉండాలి, సో దట్ మీరు ఇంటి దగ్గర నుంచి అయితే పని చేసుకోవచ్చు. సో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్, దట్ మీరైతే కంపల్సరీగా వర్క్ ఫ్రమ్ హోమే అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎనీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఆర్ ఇట్లాంటి టెక్నాలజీస్లో కూడా ఎనీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ఇంకా మంచిదని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ఇంటర్నెట్ కనెక్షన్ మీదే ఉండాలి, అదే 40 Mbps/s ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇక్కడ క్లియర్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ అండ్ ఆన్బోర్డింగ్ వచ్చేసి మీకు చెన్నైలో అనేది ఉంటుంది. సో ఆన్బోర్డింగ్ వచ్చేసి బేసిక్గా చెన్నై ఆఫీస్లో అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఎగ్జామినేషన్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది మీరు ఇంటి దగ్గర నుంచి అయితే రాయొచ్చు. ఈ యొక్క టెస్ట్లో మీరు పాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ మనకు వచ్చేసి చెన్నైలో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చెన్నైకి వెళ్ళి మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయితే మీరు ఎక్కడున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయొచ్చు. దీంతో పాటుగా మీకైతే కంపల్సరీగా పాన్ అండ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ రోలు. సో మనం అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే అన్నీ వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, దాంతోపాటుగా మీ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్, అదర్వైజ్ మీ యొక్క బ్యాక్లాగ్స్, మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క రెజ్యూమే ప్లస్ మీ యొక్క ఫోటో అప్లై చేసి డిక్లరేషన్ కన్సెంట్ అప్లై ఓకే క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వితిన్ మినిట్స్లో అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అయితే వితిన్ మినిట్స్లో అయితే మీకు రిటర్న్ టెస్ట్ అనేది పంపిస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీకు అనేది నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కోసం గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్ ఆపర్చునిటీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.